ఐపీఎస్ అధికారిగా మీరు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా. అలాంటి మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారని ఎవరు ఊహించలా. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నది ప్రధానమైన కాన్సెప్ట్. ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారిని ఓడించారు అదే ప్రజలు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇది డ్రగ్స్ ప్రభావంలో పడిపోయింది. మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కానీ చదివితే ఎంటైర్ విజన్ కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇందులో కనపడుతుంది. ఎస్, ప్రధానమంత్రి గారు మొదటిసారి లాక్డౌన్ పెట్టిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రులు. వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటి తెలుసా? ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సిఐ ఒక ఎస్ఐ ఎవరు అందుబాటులో ఉండట్లేదండి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మొబైల్ పోలీస్ స్టేషన్స్ మీ ఇంటికి వస్తాయి. ఫోన్ చేస్తే ఇంప్లిమెంట్ చేసేవాడు గట్టిగా ఉంటే అవుతుంది ఈ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టడానికి కాపోటులు చేల్చడానికి మిమ్మల్ని ప్రయోగించారు అనేది స్వార్థ ప్రయోజనాల కోసం ముగించబడిన అధ్యాయం. కాబట్టి దీన్ని తిరగ రాయాలి మనం అన్నది మన బేసిక్ కాన్సెప్ట్. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా మీరు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా. అలాంటి మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారని ఎవరు ఊహించలా. సరే, ఎంటర్ అయిన వెంటనే ఓటమి పలకరించింది. అయినా కూడా పట్టు వదలకుండా ఈసారి ఒక నేషనల్ పార్టీనే పెట్టారు. ఎలా కనిపిస్తుంది సార్ స్పందన? ఏంటంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నది ప్రధానమైన కాన్సెప్ట్. ఎందుకంటే ఈ మూసపోసిన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు వీటితోనే మొత్తం చూస్తున్నా కూడా అలాగే మనకు ఉంది. కాబట్టి మా ప్రధానమైన ఉద్దేశం అంటే దీని నుంచి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి జనాలకి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎన్ని పార్టీలు చూసినా కూడా అవన్నీ కూడా కుటుంబ రాజకీయాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 4 పార్టీలు ఉన్నాయి, 2 కుటుంబాలకు 4 పార్టీలు. బావమరదలు అన్నా చెల్లి అంతే కదా. మరి అంటే ఇంకా లీడర్షిప్ లేదా రాష్ట్రంలో? ఆలోచన చేసే యువతరం లేదా? ఆలోచన చేసే వ్యక్తులు లేరా? వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే ఈ పార్టీల్లో ఉన్న ప్లాట్ఫామ్ ఏమైపోతుందంటే బేసిక్గా మీరు చూసుకుంటే ఒకరి మీద ఒకరు కాంపిటీషను, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాయి. సో ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ కాకుండా రియల్ రాజనీతి ఎలా ఉంటుందని చూపించడం మన ధర్మం. సో ఆ విధంగా ఉండడానికి ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది తీసుకురావడమైంది. ఎందుకంటే నేను చాలా ప్రజల్లో తిరిగాను. గత 4-4.5 సంవత్సరాలుగా ప్రజల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరూ ఇదే కోరిక. సార్ వీళ్ళు ఇది చేస్తామంటారు, వీళ్ళు ఇది చేస్తామంటారు, తర్వాత రాష్ట్రం ఇలా ఉండిపోయింది. కాబట్టి ఒక మూడవ ప్రత్యామ్నాయం, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది కావాలి. వేరే ఒక సాధారణ వ్యక్తి కూడా నేను ఎన్నికల్లో పోటీ చేయగలనన్న ధీమా హామీ ఇవ్వగలగాలి మనం అన్నది వాళ్ళ కోరిక. అందుకనే మేము ఏం పెట్టామంటే ఇది పెట్టిన పార్టీ కాదు, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. కాబట్టి ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. సో ఆ విధంగా తీసుకురావడానికి ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందు తీసుకెళ్తున్నాం. అంటే బేసిక్గా మీ గురించి మీరు విన్నారో లేదో కానీ నేను బాగా గమనించింది సోషల్ మీడియాలో మీ మీద బాగా రన్ అవుతున్నది ఏంటంటే ఒక అవినీతికి పాల్పడిన ఒక కరప్టెడ్ సిఐని ఎంపీగా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారిని ఓడించారు అదే ప్రజలు. వాళ్ళు ఆ రోజు బాధ కలిగిందా? ఏం లేదు, అంటే ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఈ పార్టీలు అన్నవి ప్రజల సెంటిమెంట్లు తర్వాత వచ్చేసి ఏ విధంగా వాళ్ళను తీసుకువెళుతున్నారు అంటే ఒక స్ట్రీమ్లోకి తీసుకువెళుతున్నారు. అందుకనే పార్టీలను చూసి వేస్తున్నారు కానీ క్యాండిడేట్లను చూసి వేయట్లేదు ఈ మధ్యలో. ఇప్పుడు అలా కూడా ఈ పార్టీ గెలుస్తుందరా అన్న వేవ్ వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అందువల్ల నిలబడిన వాళ్ళు ఎవరన్నది ఎవరు చూడట్లేదు, పార్టీలకు ఓటేస్తున్నారు. కానీ మేము అనేది ఏంటంటే నిలబడిన క్యాండిడేట్ను చూసి ఓటేయాలన్నారు. అందుకని కాళోజీ నారాయణరావు గురించి నేను చెప్తాను, ఏ పార్టీ వాడు కాదు ఏ పార్టీ వాడో చూడమంటాడు. ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ వాడో అని చూసి ఓటేయండి. ఆ విధమైన చైతన్యము, ఆ విధమైన ఆలోచనలు కలిగించడానికి ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది జనాలు. దేశంలో మీ ఆలోచనతో దేశంలో ఏదైతే గుత్తాధిపత్యంలో ఉన్న కొన్ని పార్టీల ఆధిపత్యంలో దేశం నలిగిపోతుంది, ఏ రాష్ట్రం అయినా నలిగిపోతుంది. వాళ్ళ కబంధ హస్తాల్లోంచి దేశాన్ని రాష్ట్రాలను బయటికి తీసుకురావాలన్న ఆలోచనతో ఆమ్ ఆద్మీ పెట్టారు. ఆయన ఒక విధంగా ఆయన ఒక్కడు సక్సెస్ అయ్యాడు. ఆయన తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా చాలామంది పార్టీలు పెట్టారు కానీ వీళ్ళ ముందు తట్టుకోలేకపోయారు. అలాంటి తరుణంలో మీరు వస్తున్నారు మళ్ళీ అదే కాన్సెప్ట్, ఆ తరహా కాన్సెప్ట్తో, అదే కాన్సెప్ట్ అని నేను అన్నాను. అది ఎట్లా నిలబడగలుగుతారు, వీళ్ళ ఒత్తిడిని ఎలా ఫేస్ చేయగలుగుతారు? అంటే బేసిక్గా ఏంటంటే మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చూడకూడదు. ఒక లాంగ్ టర్మ్లో మనం ఉండగలగాలి ప్రజల్ని. ముఖ్యంగా నా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు యువతరం రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, దేశంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్లు చూసుకుంటే యువత శాతం బాగా పెరిగింది. కాబట్టి యువత ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తారన్నది నా అభిప్రాయం.
వాళ్ళకు గనక మనం కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళకున్న ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించగలిగితే వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు. వాళ్ళు పాత తరం వాళ్ళలాగా ఒక పర్టికులర్ దీనికి అటాచ్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మధ్య మీ సోషల్ మీడియా కావచ్చు, మిగతా మీడియంస్లో వాళ్ళు మొత్తం కనెక్టెడ్గా ఉన్నారు. సో ఆ విధంగా యువతరం ఒక మహాశక్తిగా ఉంది. తర్వాత మహిళలు కూడా పిల్లల కుటుంబాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఉద్యోగాలు లేవు, పిల్లలు చదువుకుంటున్నారు దాని గురించి. తర్వాత డ్రగ్స్ ప్రభావం ఇంకొకటి. ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇది డ్రగ్స్ ప్రభావంలో పడిపోయింది. ఇంతకుముందు నేను బాంబేలో పనిచేశాను కాబట్టి మేము అనుకునే వాళ్ళం ఈ మెట్రో సిటీస్, ఈ కాస్మోపాలిటన్ సిటీస్ వీటికే ఉంటుందని పరిమితం అవుతుందంటే ఈ మధ్య చూసుకుంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా మీకు గంజాయి ఇంత ఇదిగా వెళుతున్నప్పుడు మరి తల్లులు బాధపడుతున్నారు. మరి దీన్ని ఎవరు ఎదుర్కోలేరా? సో ఈ విధమైన పొలిటికల్ లీడర్లే ఆ బ్యాక్ ఎండ్ ఉండి ఆ వ్యాపారం చేస్తారు. అంతే కదా. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని కోట్ల డబ్బులు పెట్టి ఎలక్షన్లోకి నిలబడాలి అంటే ఇటువంటివి చేయాలి. అందువల్ల దీన్ని కూడా మార్చాలి మనం. కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కదానికి జస్టిఫై చేస్తారు. రేపు ఎన్నికల్లో నేను 20 కోట్లు 40 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కాబట్టి నేను సంపాదించాలి. సంపాదనకి అతి సులభమైన మార్గం డ్రగ్స్. సో దాంట్లో దిగిపోతున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో మనం ఇలా చూస్తూనే ఊరుకుండాలా? దీనిలో ఒక చిరు దీపం, అదే చెప్పాను మా అమ్మ చెప్పేది ఎప్పుడు, చీకటి ఉన్నప్పుడు అంధకారం ఉన్నప్పుడు నువ్వెప్పుడు చీకటిని అంధకారాన్ని తిట్టొద్దు, చేతనైతే ఒక చిన్న దీపం పెట్టు. కాబట్టి ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఈ అంధకారంలో ఒక చిన్న దీపం. ఆ దీపం తన ప్రసారాన్ని చేసి ఇంకా ఈ దీపాలతో పాటు మరికొన్ని దీపాలు వెలిగించగలిగితే మనం ఈ చీకటిలో ఒక మంచి కాంతిని సృష్టించవస్తున్నది కాన్సెప్ట్. ఇందాక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను సార్. మీకు చిన్న ఆఫీస్ పెట్టారు చిన్న గల్లీలో, మీకు సరిపోదేమో అంటే మీరు ఒక మాట అన్నారు, ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా చూసుకోవాలి కదండి, పార్టీ ఇప్పుడే పెట్టాము ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫైనాన్షియల్ సోర్స్ మాట అన్నారంటే ఇవాళ రేపు రాజకీయాలు నడపాలి అంటే 100 కోట్లు కావాలండి, కల్లిబుల్లి మాటలు చెప్పాలి, ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అడ్డమైన బూతులు పెట్టాలి, తిట్టించుకోవాలి, అవినీతికి పాల్పడాలి. ఇలాంటి క్రమశిక్షణ కలిగిన ఒక పోలీస్ ఆఫీసర్ వీటిని తట్టుకోగలరా అని ఇప్పుడు ఇవాళ రేపు మిమ్మల్ని మేమే దాడి చేస్తారు, ఆటోమేటిక్ మాటల దాడి. డెఫినెట్గా. అంటే ఒక పరిస్థితుల్లో మనం మార్పు తీసుకురావాలి అని కోరుకుంటున్నప్పుడు ఏ దాడైనా పర్వాలి. ఎందుకంటే భావి తరాల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఆ సదుద్దేశంతో వస్తున్నాం. అందుకనే మేమంతా మాకు మిత్రులు కొన్ని పర్సనల్ కాంట్రిబ్యూషన్లు పెన్షన్ డబ్బులు వేసుకొని మొదలుపెట్టాము అది. కాబట్టి మీరు అన్నప్పుడు నాకు అనిపించింది మళ్ళీ మనం కూడా మిగతా పార్టీలాగా అయిపోతే మనకు వాళ్ళకు తేడా ఏముంటుంది. అందువల్ల మేమేంటంటే సార్ మిగిలిన పార్టీల ఆఫీసులు చూస్తున్నాం కదా, అవును, వాళ్ళ లగ్జరీ, వాళ్ళ ఆఫీస్ ముందుండే హడావిడి, వాళ్ళ ఎకరాల పరిధిలో నిర్మించిన ఆఫీసులు అవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఇప్పుడు చిన్న ఒక బ్లాక్ లో ఒక పోర్షన్ తీసుకున్నాం అంతే. ఎప్పుడైనా కూడా నేనేమంటానంటే ప్రతి మార్పు కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది అంటాను నేను. ఆ తర్వాత ఆ అడుగులు నెమ్మదిగా వెళుతుంటే ఇంకా మన అడుగులు కలపడానికి చాలామంది వస్తారు. ఎందుకంటే ఓటు అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఓటు యొక్క విలువను వీటన్నిటిని గురించి కూడా ప్రజలు తెలియజేయడానికి మా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మీ మేనిఫెస్టో చదివాను సార్, అద్భుతంగా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ విధమైన మేనిఫెస్టోని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం లేదు. పేదరికం అన్నది, నిరుద్యోగం అన్నది అవకాశం లేదు, డ్రగ్స్ లేని సమాజాన్ని మనం చూడగలం. కానీ దీనికి ఇప్పుడున్న వ్యవస్థలు కోఆపరేట్ చేస్తాయా, ఈ మార్పును అంగీకరిస్తారా అని? అంటే ఏంటంటే మన ఆశయాలు తీసుకెళ్దాం, మనం కన్విన్స్ చేద్దాం వాళ్ళని. మీరు అన్నట్టు ఈ డ్రగ్స్ అన్నవి ఉండకూడదు, మనం చెప్తున్నాం, మేము ఉండకుండా చేస్తాం. మా పూర్వ అనుభవంతో కానీ చట్టాలను ఇంకా ఏ విధంగా మనం ఇంకా వాటిలో మార్పులు ఎలా తీసుకొచ్చి ఇంకా పదునైన చట్టాలు తీసుకొస్తాం మనం. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే, మనం చేయాలన్న తపన మనలో ఉంటే మనం ఖచ్చితంగా చేయవచ్చు. అందుకనే ఈ మేనిఫెస్టో ఏ పార్టీలు రిలీజ్ చేయకముందే జై భారత్ నేషనల్ పార్టీ రిలీజ్ చేసింది. దానికి ఇదంతా ఇందులో విజన్ కనపడుతుంది. ఇప్పుడు మొత్తం ఈ బుక్లెట్ కానీ మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కానీ చదివితే ఎంటైర్ విజన్ కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇందులో కనపడుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, మీరు రెగ్యులర్గా స్టడీ చేసిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి ఉంటారు, ఇందులో ఒక్క ఫ్రీబీ కూడా లేదు, ఉచిత పథకం ఒక్కటి కూడా లేదు, ఇది మేము ఫ్రీగా ఇస్తామనేది. కానీ ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కదా మీరు, ప్రతిదీ ఫ్రీ. అంటే అలా చేసేసారు. తెలంగాణలో గెలిచినా, అంతకుముందు కర్ణాటకలో గెలిచినా, అంతకుముందు ఇంకో స్టేట్లో గెలిచినా ఉచితంగా అన్నీ ఉచితంగా ఇస్తానంటే యాక్చువల్గా ఏంటంటే ఫ్రీబీలు అంటే వీళ్ళేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వట్లా, ఇవంతా మనం ట్యాక్స్ కడుతున్న దాంతోనే.
ఇప్పుడు చూడండి ముఖ్యమంత్రి గారు ఆయన అకౌంట్ నుంచి ఎంత ఇచ్చారు మరి ఈ ఫ్రీ బిల్లో? ఉండదు. ఇదంతా కూడా మనకు ఏవైతే మనం పన్నులు కడుతున్నామో ఆ పన్నుల నుంచి లేకుంటే అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి ఇదేంటి ఆ ఆలోచన అండి. ఇప్పుడు మీకున్న ఆలోచన నాకు అర్థమైంది, అవును, ఆయనకు అర్థమైంది. కానీ రూరల్లో ఉండే పబ్లిక్కి ఇది మన డబ్బులతో మనకి ఇస్తున్నారు అన్న ఆ ఆలోచన ఉందా అంటున్నా, ఆ మైండ్కి ఎక్కింది. అందుకని నేను అన్నాను, ఆ యువతరం ఏదైతే ఉందో యువతరాన్ని ఆలోచింపజేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తారు, మీకు ఈ ఫ్రీబీ కావాలా, నా ఉద్యోగం కావాలా, నా గ్రామం కావాలా, లేకుంటే ఈ ఫ్రీబీలు కావాలా. ఇప్పుడు ఇందులో పెడితే ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయల బడ్జెట్ ఇస్తామన్నాం, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నాం ప్రతి సంవత్సరానికి. దాంతో ఎంత చక్కగా చేసుకోవచ్చు మీరు. తర్వాత మద్యపాన నిషేధం మీరు మహిళలు వద్దంటే మీరు నిర్ణయం తీసుకోండి, గ్రామ సభల్లో మూసేస్తారు. పర్మిట్ సిస్టమ్ తీసుకొస్తాం. ఇవన్నీ కూడా చెప్పిన అంశాలు. ఇవన్నీ అంటే ఆలోచింపజేయగలగాలి మనం. అవును సార్, ఇప్పుడు మీరు అన్నారు మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఉన్నారు, కానీ కొన్ని విమర్శించాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు నడుస్తున్నదే మద్యం అమ్మటం వల్ల వచ్చేటప్పుడు. మీకు ఇంకొకటి చెప్తాను, కోవిడ్ టైంలో మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు మొదటిసారి లాక్డౌన్ పెట్టిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రులు. వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటి తెలుసా? మద్యం షాపులు తీయండి. ఎందుకంటే మా రాష్ట్రాలే మద్యం మీద నడుస్తున్నాయి కాబట్టి మద్యమే మాకు ముఖ్యం అనుకుంటున్న సమయంలో దానివల్ల ఏమవుతుంది? మెడికల్ బిల్లులు పెరిగిపోతున్నాయి, వాళ్ళ శరీరాలు పనిచేసే తత్వాలు పోతున్నాయి. సో వీటన్నిటినీ కూడా బాధపడుతున్నారు ప్రజలు. మహిళలు వాళ్ళు రోదన పడుతున్నారు, కానీ ఆ రోదన ఎక్కడ వినిపించుకునే తత్వాలు ప్రభుత్వాలకు లేవు. అందుకనే మహిళలను సాధికారత చేయాలి, మహిళలను ముందుకు తీసుకురావాలి, వాళ్ళ ఆలోచన విధానం తీసుకురావాలని మీ మేనిఫెస్టోలో చూస్తే వాళ్ళ ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మీకు. ఎందుకంటే ఇవన్నీ మేము రాసినవి కాదు, ప్రజల నుంచి అడిగాం. ప్రజలు, అందుకనే దీన్ని ప్రజా మేనిఫెస్టో అన్నాం, పీపుల్స్ మేనిఫెస్టో. ఇప్పుడు టీడీపీ ఇస్తున్న ఉచిత పథకాలు మీరు చూశారు, ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ ఫ్రీ అని చెప్తున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉచిత పథకాలు బోల్డ్ అని ఇస్తుంది, నెల నెల అకౌంట్లో డబ్బులు వేసేస్తుంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా మేము ఉచిత పథకాలు, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, వాళ్ళు ఉచిత పథకాలతోనే వచ్చారు. వీళ్ళందరూ ఉచిత పథకాలు ఇస్తుంటే నేను ఉచిత పథకాలు ఏమి ఇవ్వను, కేవలం విజన్ మీరు పనికొచ్చే మేము సంక్షేమం ఇస్తా ఉన్నాం. సంక్షేమంకి ఫ్రీబీకి తేడా ఉంది. ఫ్రీబీ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పని చేయగలను, పని చేసి సంపాదించుకోగలను, నాకు పని చూపించండి, నన్ను ఆత్మగౌరవంగా నా సంపాదన నేను సంపాదించుకునేవాడిని. అది ఆ ఆత్మగౌరవం రావాలి. చేపలు పట్టడం నేర్పించమంటారు, అంతే కదా. చేపలు ఇవ్వకండి, అంతే కదా. చేపలు ఇవ్వద్దు, చేపలు పట్టడం నేర్పించండి, వాళ్ళ జీవనోపాధి వాళ్ళే వెతుక్కుంటారు. అందుకనే ప్రతి పంచాయతీకి ఆల్మోస్ట్ 10 చిన్న పరిశ్రమలు పెడతామంటున్నారు. రండి విద్యార్థులు రండి, యువతరం రండి, దానికి సబ్సిడీలు ఇస్తాం, మీ యూనిట్ పెట్టండి, ఆత్మగౌరవంగా నిలబడండి, మీరే ప్రభుత్వానికి ఫ్రీబీ మీరు ఇవ్వండి డబ్బులు అని మేము కోరుకుంటున్నాం. అది క్లియర్గా మెన్షన్ చేశారు కదా. మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం వద్దంటే వద్దు, అంతే. పర్మిట్ విధానం పెడతాం, అంతే. పర్మిట్ ఎవరైనా కావాలంటే పర్మిట్ తీసుకోవాలి. మీరు 21 సంవత్సరాలు పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పలేదు మేము. బాధ్యత అన్నది రావాలి. ఎప్పుడైతే పబ్లిక్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంటి వద్ద ఎఫ్ఐఆర్, మొబైల్ పోలీస్ స్టేషన్లు, గ్రామీణ కోర్టులు. అంటే నేనేమంటానంటే సార్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్, నేను కూడా మీతో పాటు జర్నీ చేస్తున్నాను మీడియాలో. నేను పోలీసులను చూశాను, మీలాంటి జెన్యూన్ ఆఫీసర్లను కూడా చూశాను. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సిఐ, ఒక ఎస్ఐ ఎవరు అందుబాటులో ఉండట్లేదండి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే పొలిటీషియన్ల ఇళ్ళ దగ్గర కాపలాకి, లేకపోతే వాళ్ళు ర్యాలీగా వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి, లేకపోతే ఇంకో సోటమోటా నాయకుడు ఎవరో వస్తే అతనికి రూట్ క్లియర్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో రియల్గా నాలాంటి సఫరర్ ఎవరన్నా కేసు పెట్టడానికి, న్యాయం కోసం వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం సిఐకి, ఎస్ఐకి తెలియట్లా. అంటే ఎవరు అందుబాటులో ఉండట్లేదు. అందుకనే మీరు ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నాం. మొబైల్ పోలీస్ స్టేషన్స్ మీ ఇంటికి వస్తాయి, ఫోన్ చేస్తే. ఇంప్లిమెంట్ చేసేవాడు గట్టిగా ఉంటే అవుతుంది ఈ వ్యవస్థ. కూర్చునేవాడు ఎవరు కూర్చుంటున్నా అంటే దాని మీద వ్యవస్థ కదులుతుంది, పరిగెత్తించాలి. గుర్రం మీద కూర్చున్నాను నేను, గుర్రం నడవట్లేదంటే గుర్రం తప్పు కాదు, నడిపేవాడి తప్పు. కాబట్టి నడపాల్సిన వాడు నడపగలిగితే అది నడుస్తుంది. మొత్తం 175 స్థానాల్లో జయభారత్ పార్టీ పోటీ చేస్తుందండి. జయభారత్ పార్టీ అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం. ఒక పొలిటికల్ పార్టీగా కంటెస్ట్ చేయడంలో 175 కాన్స్టిట్యుయెన్సీ, 25 పార్లమెంటరీ, ఇవన్నీ కూడా కంటెస్ట్ చేస్తాం డెఫినెట్గా. అంటే ఏదైనా పార్టీతో అలయన్స్ ఏమీ లేవు. అంటే ఆటోమేటిక్ వస్తారు. ఎన్నికల ముందు మీరు ఓట్లు చీల్చేస్తారన్న ఉద్దేశం. మేము ఓట్లు చీల్చేదానికి రాలేదు, సీట్లు చీల్చడానికి వచ్చామని చెప్పాను. సీట్లు తీసుకుంటాం.
ఎందుకంటే ఈ వ్యతిరేక ఓటు చీల్చడం అన్నది ఒక పెద్ద కాన్సెప్ట్. మేమన్నా మేము మూల ఓట్లే చీలుస్తాం. ఈ వ్యతిరేక ఓట్ల గురించి మేము ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయం. మీ వరకు వచ్చిందో లేదో మీ మీద ఒక విమర్శ కూడా వచ్చింది. చెప్పండి. క్యాస్ట్ పాలిటిక్స్ మీరు కూడా చేస్తున్నారు అనేది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ కాపు ఓట్లతో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారు. సో అదే కాపు ఓట్లని ఈసారి కొత్తగా టీడీపీ వైపు మళ్ళుతున్న వాళ్ళిద్దరు అలయన్స్లో వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని దెబ్బకొట్టడానికి కాపు ఓట్లు చేల్చడానికి మిమ్మల్ని ప్రయోగించారు అనేది ఒక విమర్శ మీ వరకు వచ్చిందో లేదు. అంటే ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది చూడాలి. ఒక వ్యక్తిని ఒక కులానికి చెందిన వ్యక్తిగా చూస్తున్నారు. అందుకనే ఏమన్నాడంటే గుర్రం జాషువా గారు, గుణం లేనివాడు కులంతో, మానవత్వం లేనివాడు మతంతో, పసలేనివాడు ప్రాంతీయ తత్వాలు తీసుకొచ్చి ముందుకు వస్తాడు అంటారు. కాబట్టి ఈ కులం అన్నది ఏంటంటే మనం ఆ కులంలో పుట్టామంతే. ఇట్స్ బై యాక్సిడెంట్ అందులో పుట్టాం. అందుకనే నా ధోరణి ఎలా ఉంటుందంటే ఎప్పుడు మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన గడప దగ్గర ఆగాలి, మన ఇంటి నుంచి బయటపెట్టినప్పుడు మనం ఈ దేశం యొక్క పౌరులన్న ఆలోచన మనలో ఉండాలి. ఇవన్నీ కూడా మార్పు. కాబట్టి ఈ విధమైన స్ట్రాటజీలు తర్వాత ఈ మధ్యలో కొత్తగా ఈ ఏమంటారు అనలిస్టులు వీళ్ళందరూ ఈ పనిలో ఉంటారు. ఇవి ఏ ఓటు చీలుస్తారు ముందు నాశనం చేసే ఇదొకటి. ఒకవేళ ఎవరన్నా ఏదైనా మంచి చేయాలని వాళ్ళని కిల్ చేయటం మీరు అన్నట్టుగా అంతే, వాళ్ళ మీద బురద వేసేస్తే వాళ్ళు దుడుచుకునే పనిలో అంతే. ఇప్పుడు ఆ విధంగా అవుతుంది. తర్వాత ఏంటంటే అనేక విషయాలు అనేక పార్టీలకు ఫేవరబుల్గా ఉన్నట్లు కూడా తయారవుతున్నాయి మన దాంట్లో. ఏదైతే న్యూట్రల్గా ఉండాలి, ఆలోచనలు ప్రజలకు చేర్చాలి, నిర్ణయం ప్రజలు తీసుకోవాలన్నది. మరో నిర్ణయం తీసుకొని ప్రజల మీద రుద్దడం అది జర్నలిజం అవ్వదు. సో ఆ విధంగా అన్ని వాటిలలో మార్పులు వచ్చాయి, ఆ విధంగా పరిస్థితులు దిగజారుతున్నాయి. కాబట్టి ఇటువంటి అనాలిసిస్లు వస్తుంటాయి కానీ ఇందులో ఏమాత్రం తథ్యం లేదు. మొదట పొలిటికల్ ఎంట్రీ యాక్చువల్లీ మీరు మొదట్లోనే సొంతంగా ఇలాంటి ఇండిపెండెంట్ పార్టీ పెట్టుంటే ఈ పార్టీకి మీ పార్టీ చాలా బాగా వెళ్ళి ఉండేదేమో కదా. అంటే జనసేనలోకి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మొట్టమొదటి ఎంట్రీ? అంటే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మొత్తం రాష్ట్రంలో పర్యటించాను. పర్యటించిన తర్వాత ఆ ప్రాంతంలో అనుకున్నాము ఆ సమయంలో ఒక పార్టీ పెట్టాలని రకరకాల సలహాలు వచ్చాయి. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితులు ఇవి చూసి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఈ విధంగా ఉండడం వల్ల అప్పుడు జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కంటెస్ట్ కూడా చేశాను, మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు విశాఖ ప్రజలు అంతా కూడా. 3 లక్షల ఓట్లు వచ్చినాయి దాదాపు. 3 లక్షలు ఎస్ 2,88,754 ఓట్లు వచ్చాయి. అంటే ఎట్లా సార్, అంటే మీరు అనుకున్న మీ భావజాలానికి మీ ఆలోచనలకి అక్కడ సెట్ అవ్వలేదు అనుకున్నారా? ఇక్కడ జనసేన జనరల్గా నేను ఏంటంటే అక్కడ జనరల్గా పాలిటిక్స్ చేస్తే ఫుల్ టైం పాలిటిక్స్, జాబ్ చేస్తుంటే ఫుల్ టైం జాబ్ ఇలా ఉండాలి. అందుకనే వారు ఎప్పుడైతే సినిమాల్లోకి వెళతాను అన్న ఇది ఉన్నప్పుడు మనం ఈ దీంట్లో మనము అవ్వదని చెప్పేసి ఆ కారణంతోనే నేను రాజీనామా చేసి రావడం జరిగింది. తప్పు పెట్టడం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి నేను అందులో ఫిట్ అవుతానా లేదా అన్నది ఆలోచించుకొని మనం మన మార్గం చూసుకోవడం అవసరం. మిమ్మల్ని మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం సార్. అంటే ఐపీఎస్గా మీరు రిటైర్డ్ అయిన దగ్గర నుంచి, రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులతో ఎక్కువగా మీరు కలిశారు, గ్రామాన తిరిగారు. సమ్ ఆర్గనైజేషన్, నాకు ఎగ్జాక్ట్లీ పేరు, అది జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ద్వారా మీరు రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతు సమస్యల మీద గత 3 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. రాజమండ్రి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, రైతు సమస్యల మీద ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు పెట్టిన పార్టీలో అది కూడా కీలకమైన భాగస్వామ్యం. మాది ఫస్ట్ మేనిఫెస్టోలో మొదటి అంశమే వ్యవసాయం. అందులో చూడండి, మొదటి రైతు చేయూత సందర్భంగా సంవత్సరానికి 10,000, ఇప్పుడు 7,500 ఇస్తున్నారు రైతు భరోసా ద్వారా 10,000. ఆ తర్వాత ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ద్వారా మాకు మద్దతు ధరలు ఇవ్వండి అని మొత్తం దేశమంతా రైతులన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి మా సెకండ్ది వచ్చేసి స్వామినాథన్ కమిటీ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరలకి కొనుగోలు. ఆ తర్వాత రైతు కూలీలు చాలా కష్టపడుతున్నారు, అంటే కూలీలు చాలా దొరకడం లేదు, వాళ్ళ చాలా వెచ్చించాల్సి వస్తుంది. అందువల్ల ప్రతి రైతుకి కూడా 5 ఎకరాల తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 5,000 రూపాయలు మాకు ఆ కూలీల ఖర్చు భరించడానికి ఇస్తామని చెప్పాము. తర్వాత ఇందులో ఈ బడ్జెట్ ఇది చూసుకుంటే మీరు ఇందులో ముఖ్యంగా ఒక రైతు కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఆ తర్వాత ముఖ్యంగా కౌలు రైతులకి వాళ్లకు రుణాలు ఇప్పించే ప్రయత్నాలు, వారికి లోన్ ఎలిజిబిలిటీ కార్డులు, ఆ తర్వాత వాళ్లకు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇవన్నీ చేసుకుంటూ రావడం వల్ల ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ వ్యవసాయం. ఇందులో చూసినా ఎందుకంటే రైతు లేకుంటే మనం లేము. మీరు ఎన్ని కంప్యూటర్లు దండి, ఎన్ని ఫ్యాక్టరీలు దండి, కానీ మనం రోజు 3 పూట్ల తినాల్సిందే. ఒక పార్టీ గతంలో, పార్టీ పేరు నేను చెప్పట్లేదు కానీ, ఒక పార్టీ ఒక మంచి ఆలోచనతో వచ్చింది గతంలో. ఏంటంటే రైతులకు పెన్షన్ ఇచ్చే విధానం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రైతు అలసిపోతాడు, చేయలేని పరిస్థితి ఉంటుంది, ఇంటి దగ్గరే ఉండిపోతాడు.
అలాంటి రైతులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి పెన్షన్, ఇప్పుడు ఎవరెవరికో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు తప్పేమీ లేదు పెన్షన్ ఇవ్వటం, కానీ రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మీరు. అందుకనే ఏమన్నామంటే ఒక చట్టబద్ధమైన వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేద్దామంట. చట్టబద్ధమైన వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తే ఏంటంటే వాళ్ళు రకరకాల పరిస్థితులు చూసి వాళ్ళు నిర్ణయిస్తారు. సపోజ్ వాళ్ళు పరిస్థితులను చూసి పెన్షన్ ఇద్దాము అన్న కాన్సెప్ట్కి వస్తే ఇప్పుడు ఏంటంటే ఉన్న రైతుకు ఖర్చులు తగ్గిస్తే చాలు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, సార్ ఈ ప్రభుత్వం మాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు స్వామినాథన్ కమిటీ ద్వారా మాకు మద్దతు ధరల్లో కొనుక్కుంటే చాలు, మేము రెడీ. తర్వాత ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న స్కీముల్లో అక్కడ కూడా కులాలుగా విడదీశారు. బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందని, కానీ ఇందులో స్పష్టంగా చెప్పాం రైతుకు సమాజం ఉంటుంది కానీ సామాజిక వర్గం ఉండదు. కాబట్టి అటువంటి రైతును మనం నువ్వు ఈ సామాజిక వర్గానికి చెందినవాడవని నీకు ఇవి వర్తించదని వేయకూడదు ఇప్పుడు. సో ఇందులో స్పష్టంగా చెప్పాం, ఎటువంటి ఇది లేకుండా మీరు చూడండి అందులో మొత్తంగా చెప్పాం, ప్రతి దాంట్లో కూడా ఎక్కడికి కూడా కులంతో సంబంధం లేకుండా వర్తిస్తుంది అని. మొదటిదే మా ఎజెండా వ్యవసాయం. ఇప్పుడు బేసిక్ రీసెంట్గా మీ మీద ఒక కాంట్రవర్సీ కూడా రైజ్ అయింది, ఎందుకంటే మీ మీద అటెన్షన్ కూడా వెరిగిపోయింది. కొత్త పార్టీ పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా మిమ్మల్ని రీసెంట్గా మీరు కర్నూలు వెళ్ళినప్పుడు అనుకుంటా ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారితో కలిసి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు జస్ట్ నాడు నేడు విధానం బాగుందని సమ్ కామెంట్ చేసినట్టు చేస్తే మీరు వైసీపీలో చేరిపోయి నాకు టికెట్ కూడా ఇచ్చేసారు వైజాగ్. ఇలా అన్నీ వచ్చాయి మీడియా చూసి ఏమనుకోని నేను నవ్వుకుంటాను. ఎందుకంటే మనకు అంతరంగంలో మనకు ఏవైతే ఒపీనియన్లు ఉన్నాయో అవి కాకుండా వేరే మాట్లాడుకుంటుంటే జస్ట్ యూ టేక్ ఇట్ ఫర్. ఏదైనా జరుగుతుంటే ఎస్ మా స్కూలు శ్రీశైలంలో నేను చదువుకున్న స్కూలు, మేము 60 years వజ్రోత్సవం చేశాము. అందులో వెళ్ళినప్పుడు నాడు నేడులో మాకు ఆల్మోస్ట్ ఒక 21 లక్షలు శాంక్షన్ అయ్యి, దాంతో చాలా విషయాలు మంచి చేస్తే మంచి ఉన్నది చెప్పడం ఏముందండి. అందులో ఒక వ్యక్తిలో మంచి ఉంటే మంచి చెప్పడం. తర్వాత ఆ రోజు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం, నేను పార్టీ కార్యక్రమాలకు వెళ్ళలే, ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేను ఆయన్ను ఇన్వైట్ చేయడానికి వెళ్తే ఇక్కడ జరుగుతుందండి మీరు రండి అంటే ఎస్ వెళ్దాం. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తో తెలుసుకోవడం కూడా ఒక పౌరుడిగా నా బాధ్యత కదా. సో ఈ విధంగా వచ్చిన విమర్శ డెఫినెట్గా ఒక 2 రోజుల పాటు ఏంటంటే ఆయన ఎవరినైతే అరెస్ట్ చేశారు అవినీతి అదే ముఖ్యమంత్రిని అదే జగన్ పొగుడుతూ ఉన్నారు, ఈయన కూడా రాజకీయం నేర్చుకున్నారని అమ్ముడు పోయారని రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే అనేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే బేసిక్గా రాజకీయాలు జరుగుతున్నాయి కానీ రాజనీతి జరగట్లేదు. పొలిటికల్ సైన్స్ అన్నది రాజకీయ శాస్త్రం అయిపోయింది కానీ అది రాజనీతి శాస్త్రం. రాజనీతి అంటే ఎవరు చేస్తున్నారు, నరసింహారావు గారు వాజ్పేయి గారు ఏ విధంగా వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఎన్ని విషయాలు వాళ్ళు సంప్రదించుకొని చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూస్తే ఆయన ఇందిరాగాంధీ గారిని అప్పుడు ఆ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కానీ తర్వాత వచ్చేసి న్యూక్లియర్ ఇది చేసినప్పుడు కానీ దుర్గాగా ఆయన వర్ణించారు. అంటే అప్పుడు ఆ పాలిటిక్స్ అప్పుడు జర్నలిజం అలా ఉండేది కదా, లేకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నాడని రాసేవారు ఇప్పటి కాలంలో జరిగి ఉంటుంది. కాబట్టి అది మనం రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం, అవే బేసిక్ చేంజ్ పాలిటిక్స్లో తీసుకురావాలి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాల్లో ఏదైనా ఒక ఇష్యూ వస్తే అందరూ కలిసిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, ఇక్కడ చూడండి స్పెషల్ స్టేటస్ కోసం ఓన్లీ ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకోవడానికే వీళ్ళిద్దరూ కలిసి వేశారు కానీ ఆ తర్వాత దాని వెనకాల ఎక్కడా కూడా మనం సాధించాలన్న ఇదే లేదు. ఎవరికి క్రెడిట్ వెళుతుంది అన్న దీంట్లో వెళితే ఈ రాష్ట్రం 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా లేకుండా వెనకబడిపోయాం, అప్పుల రాష్ట్రంగా మారిపోయాం. అది దాన్ని మార్చాలి, ఆ కాన్సెప్ట్ మార్చాలి అన్నది మేము అనుకుంటున్న విధానం. 4 సార్లు అవకాశం వచ్చింది మనకు ప్రత్యేక హోదా తీసుకోవడానికి. రాష్ట్రపతి ఎన్నికప్పుడు వచ్చింది, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు వచ్చింది, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది, ఢిల్లీ గవర్నమెంట్ సెంట్రల్ సర్వీసెస్ బిల్ అప్పుడు వచ్చింది. ఈ 4 సార్లు వీళ్ళు గట్టిగా కూర్చొని ఉంటే రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు. సో ఖచ్చితంగా మనం తీసుకొచ్చి ఉండొచ్చు, మరి ఎందుకు తీసుకురాలి? అదే తెలియజేస్తుంది. దానివల్ల రాష్ట్రం వెనకబడిపోయింది. ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం నిత్య పోరాటాలు దీక్షలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ 5 ఏళ్లలో ఇప్పుడు ప్రత్యేక హోదా పేరెత్తలా. ఆయన ఏమన్నారంటే నాకు 25 ఎంపీలు ఇవ్వండి నేను మెడలు వంచుతానన్నా, కానీ మళ్ళా మొదటిసారి మీటింగ్కి వెళ్ళి రాగానే ఏమన్నారు, వాళ్లకు మనకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చేసింది, వాళ్లకు 250 సీట్లు వచ్చింటే అప్పుడు మనం వాళ్ళని అడిగేవాళ్ళము, ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను సార్ 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 అని ప్రతిసారి అడగాల్సి వస్తుంది అని అన్నా. అంటే ఏంటంటే దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు తప్ప రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్న ధోరణులు ఏ పార్టీలోనూ కనిపించలేదు మాకు. బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు,
కాంగ్రెస్ ఇప్పుడేమంటుంది, మేము వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామంటున్నారు. మరి అప్పుడు ఎందుకు చేయలే? మీరు ఎప్పుడైతే రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి డిస్కస్ చేశారో వెంటనే దాన్ని లోక్సభకు తీసుకెళ్ళి ఉండాల్సింది, ఒకరోజు తేడాల. రీఆర్గనైజేషన్ చట్టంలోనే ప్రత్యేక హోదా గురించి రాసి ఉండాల్సింది, మరి ఎందుకు రాయలా? అప్పుడు ఏంటంటే వాళ్లకు తెలంగాణలో ఎప్పుడెప్పుడు ఆ కేసీఆర్ గారు వాళ్ళ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తారు, అక్కడ మనకు పవర్ ఎక్కడొస్తుంది, దాని మీద ఉంది. కానీ విడిపోయిన ఈ అనాథైన రాష్ట్రం గురించి అప్పుడు ఆలోచన లేదే, మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి అంతా కూడా ఈ రాజకీయాల చుట్టే తిరుగుతోంది, కానీ అభివృద్ధి దిశగా ఎవరు అందరం కలిసి ఆలోచించడం అనలేదు. అందుకనే ప్రత్యేక హోదా గురించి కూడా మేము చెప్పింది ఏంటంటే, ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా మనం అందరం కలుద్దాం, కలిసి వెళ్దాం. ప్రత్యేక హోదా ఇస్తాము అన్న దాని గురించి మనం మాట్లాడకుండా ప్రత్యేక హోదా అందరం కలిసి తెద్దాం. ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు, ఇది ప్రతి ఒక్కరు ముగిసిపోయిన అధ్యాయం. ఆ విధమైన ఫీలింగ్ తెచ్చేశారు. ఇది ముగించబడిన అధ్యాయం, స్వార్థ ప్రయోజనాల కోసం ముగించబడిన అధ్యాయం. కాబట్టి దీన్ని తిరగ రాయాలి మనం అన్నది మన బేసిక్ కాన్సెప్ట్. చివరిగా చాలా తక్కువ పీరియడ్ ఉంది ఎలక్షన్కి. సరిగ్గా ఇప్పుడే మీరు పార్టీ పెట్టారు. పార్టీ జనాల్లోకి వెళ్ళాలి, జనాలు ఓన్ చేసుకోవాలి. మీరు చెప్తున్న సిద్ధాంతాలు, మీరు చెప్తున్న పాలసీలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఇదంతా ఇంత తక్కువ స్పాన్లో సాధ్యమంటారా? ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇంతకుముందు మన ట్రెడిషనల్ మీడియా ఆధారపడాల్సి వచ్చేది. మన ట్రెడిషనల్ పేపర్స్ కానీ, ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అన్నది విపరీతంగా పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే బరెలక్ శిరీష్, తను క్యాంపెయినింగ్కి నేను కూడా వెళ్ళొచ్చాను. అమ్మాయి కొల్లాపూర్ నియోజకవర్గంలో నిలబడింది, ఈరోజు ఉదయం కూడా వచ్చింది కలిసాను. అంటే ఆ అమ్మాయిని సోషల్ మీడియా ముందుకు తీసుకెళ్ళి, ఆ అమ్మాయికి 5,700 ఓట్లు పడి ఉండొచ్చు, కానీ ఆలోచనలో మార్పు తీసుకొచ్చింది. కాబట్టి సోషల్ మీడియా అన్నది మీలాంటి న్యూట్రల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో వారందరి మీదే మా భరోసా. అంటే నేను అదే అడుగుతున్నాను. ఈ టైంలో యాక్చువల్లీ మీలాంటి సమాజానికి మంచి చేయాలి, ఏదో సంపాదించాలని కాకుండా మంచి చేయాలన్న ఆలోచన వస్తున్న మీలాంటి వాళ్ళకి ఇప్పుడున్న మీడియా సపోర్ట్ ఉందా? నా ఉద్దేశం ఏంటంటే మీడియా కూడా ఆటోమేటిక్గా ఆ పార్టీ వైపో ఈ పార్టీ వైపో అనివార్యంగా చీలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, చీలిపోయాయి కూడా. ఈ మీడియా నుంచి నిజంగా మీకు సపోర్ట్ ఉందా? ఫ్రాంక్గా హోప్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ పెడుతున్నానో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా కవర్ అయ్యాయి బాగానే. సోషల్ మీడియాలో కూడా ఉంది. మా తరపున మేము కూడా చిన్న సోషల్ మీడియా గ్రూప్ ఒకటి పెట్టుకుని మా ప్రమోషన్ మేము చేసుకుంటాం. సో చూద్దాం ఇది ఏ విధంగా వెళుతుందో. ప్రజలకు నచ్చాలి బేసిక్గా. అందుకనే ముఖ్యంగా అన్ని పార్టీల కన్నా ముందు మనం మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది. ఈ మేనిఫెస్టో ఇందులో అనేక విషయాలు రాశాను. ఇందులో ప్రతిదీ కూడా మేనిఫెస్టో తీసుకొచ్చింది ఏంటంటే, అగైన్ నేను చెప్పినట్టు ఇదంతా కూడా ప్రజల నుంచి వచ్చిన సలహాలు. సార్ ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుందని ఆల్మోస్ట్ 15-20 రోజుల క్యాంపెయిన్ తర్వాత మేము తయారు చేసాం. కాబట్టి ప్రజలు సజెస్ట్ చేసిన మేనిఫెస్టోనే ప్రజా మేనిఫెస్టో అని తీసుకువెళ్తున్నాం మేము. ప్రజలు ఆదరిస్తారని అనుకుంటాం, లేకుంటే ఈ ప్రయాణం ఉంది ఇంకా. అందుకనే అన్నాడు రాబర్ట్ ఫ్రాస్ట్, అంటాడు, ది వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ అండ్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్. బ్రహ్మాండంగా అడవులు చాలా దట్టంగా ఉన్నాయి, బట్ నేను ఇచ్చిన హామీలను నేను పూర్తి చేయాలంటే నా ప్రయాణం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ లైక్ దట్. లెట్ us see. ఎఫర్ట్ అయితే చేశాం కదా. రేపు పొద్దున నా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి తాత నువ్వేం చేసావని అడగకూడదు. ఇలాంటిది మొక్క నాటాలి. ఒక విత్తనం నాటాం, ఆ మొక్క పెరుగుతుంది. ఆ మొక్క సంరక్షణ కూడా సమాజం చేతిలోనే ఉంటుంది. కానీ మొక్క నాటడము, ఆ బీజం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జయభారత్ నేషనల్ పార్టీ చేసింది ఈ బీజం నాట. ఈ ఎంత త్వరగా పైకి వస్తుంది అన్నది మనం వేసి చూడాల్సిన అంశం. చైనీస్ బ్యాంబూ అనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఇనీషియల్గా కొద్దిగానే పెరుగుతుంది, కానీ 80 రోజుల్లో అది 90 feet వెళ్ళిపోతుంది తర్వాత. కాబట్టి చూద్దాం. చైనీస్ బాంబూ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్తే. జయభారత్ నేషనల్ పార్టీ మీకు ఎదురుగా కనిపిస్తోంది. లక్ష్మీనారాయణ గారి ఫోటోతో సహా. చూడటానికి కలర్స్ అన్నీ కూడా భారత జాతీయ జెండా ఏదైతే ఉంటుందో ఆ జెండాకి రిజంబ్లెన్స్గా దగ్గరగా ఉండేది. చూడగానే ఈ జెండాను ఎక్కడో చూసానే అన్నట్టుగా ఆ పార్టీ జెండా కలర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ చిన్న ఆఫీస్లో, అంత పెద్ద బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ప్రస్తుతం జయభారత్ నేషనల్ పార్టీని లక్ష్మీనారాయణ గారు ప్రారంభించారు. సో ఇప్పుడు ఒక విత్తనం నాటాను, అది మొక్క అవుతుంది, ఆ తర్వాత మహానవుతుంది, పళ్ళిస్తుంది. సో ఇదంతా ఒక విజన్తో ప్రారంభించాము అన్నది ఆయన ఆలోచనగా చెప్తోంది. దానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా ఆయన ఇప్పటికే రిలీజ్ చేశారు. చూద్దామంటే లక్ష్మీనారాయణ గారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని ఆదరిస్తారు అనేది. ఇది నేనే విజయవాడ నుంచి
దేవి లక్ష్మీనారాయణ గారితో నేను ఎమ్మెల్యే కార్యక్రమం, మరొక నాయకుడితో మరొక ఎమ్మెల్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైన్గా.